ఇప్పటి వరకు గ్రీటింగ్స్ అందించిన బిషప్ దేవదాసు గారికి భగవాను, అదేవిధంగా మనం ప్రకటించబడిన రీతిలో మన మధ్యకి వచ్చిన మాజీ బిషప్ మనిషి, ఇప్పుడు ఆయన గిల్లుతాడు, కొంతమందిని టెస్ట్ చేద్దాం, అది కూడా ఎంతవరకు ఆ పాయిజన్ వెళ్ళిద్దా అనేది. అయితే ఒకటి నాకు తెలుసు, క్రియలు దిద్దుకోపోతే ఆయన గిల్లేస్తాడు. ఏమవుతుంది, గిల్లుతావా? వారిని మనం ప్రేమతో ఆహ్వానిద్దాం. యేసుక్రీస్తు రక్తములో కడుగుబడి దేవుని చేతి పనిముట్టుగా, దేవునికి మహిమకరమైన పాత్రగా వాడబడుతున్న దైవజనులు దాసరి క్రీస్తుదాసు గారు కూడా మేసాల గురూప గారు మన మధ్యకు వస్తుండగా చప్పట్లు కొడుతూ మరి ప్రేమతో ఆహ్వానిద్దాం. సరే, మా ఇద్దరికి మా ఫ్రెండ్షిప్ ఏంటంటే దాదాపు 25 ఏళ్ల క్రిందట పరిచయం అది. అప్పట్లో ఆ అడవుల్లోనో కొండల్లోనో గుట్టల్లో కలిసి తిరుగుతుండే, ఆయన ముందెళ్ళేవాడు, లేకపోతే నేను వెనకెళ్తాను, నేను ముందెళ్తాను, ఆయన వెనక రావడం జరిగేది. ఆ బంజారాల్లో పడి ఒక బ్యాగ్ ఒకటి వేసుకొని, నల్ల బ్యాగ్ ఒకటి నేను, ఆయన కూడా ఇంకొక బ్యాగ్ వేసుకొని మరి దైవజనులు అలా వచ్చి అలాంటి పరిచర్య, ఆ స్నేహం ఈ రోజుకి కొనసాగుతుంది. మరి మన సంఘం బలపడాలని, మన యొక్క పరిచర్య వృద్ధి చెందాలని ఎంతగానో ప్రోత్సాహపరిచి ఈరోజు ఆన్లైన్కి రావడం జరిగింది. మనందరినీ ప్రోత్సాహపరచడానికి, దేవుని నామానికి మహిమకరంగా ఉండడానికి మరి సమయాన్ని వారికి ఇస్తున్నారు. దేవుడు బలమైన సాధనముగా అది ఇదైతే కొరుస్తుంది, ఇచ్చినందుకు ముందుగా నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభు యేసుక్రీస్తు పాదాలు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా నా శిరస్సు నుంచి మన యేసయ్య పాదాలు ఉంచుకున్నాం. మన ప్రభు యేసుక్రీస్తుకి మహిమ ఘనత భావాలు కలుగునుగాక. ఆమేన్ అని మనందరికీ చెప్పండి. చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని నా కొరకు ప్రార్థించి ఈనాటి ఈ ఆన్లైన్ ప్రార్థనకు నన్ను రప్పించినటువంటి సకల జనుల ప్రార్థన మందిర వ్యవస్థాపకులు, దైవజనులు, పెద్దలు, సహదేవయ్య గారికి, మా ప్రియమైన చెల్లి పాస్టమ్మ గారికి, వారి కుమారులకి, వారి కోళ్ళకి, వాళ్ళ మనవరాలు కూడా, అలాగనే ఇక్కడ ఎంతో సంఘబద్ధంగా నడిపిస్తున్నటువంటి మా అజయ్కి, అలాగనే విశ్వాసం మీ అందరూ వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలుసుకుంటూ ఈరోజు ఆన్లైన్ ప్రార్థనలో కొన్ని ముఖ్యమైన మాటలు మీకు చెప్పడానికి దేవుడు నడిపించాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను రావడానికి ముఖ్యమైన కారణం, వాస్తవానికి ఈరోజు నుంచి నాకు కాకినాడ పక్కన ధర్మవరం అనే ప్రాంతాల్లో మీటింగ్స్ ఉన్నాయి. సరే, బావగారు చెప్పగానే కాదని లేకపోయాను. ప్రతి నెల ఏ వారం రాని 1వ తారీఖున ఇదే స్థలంలో ఆన్లైన్ ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ కొంతమందిగా ఉన్న ఈ సహవాసం వేల మందిగా దేవుడు తయారు చేయనుగాక, అనేక బ్రాంచీలు దేవుడు తయారు చేయనుగాక. సరే, ఒక అద్భుతమైన పరిశుద్ధమైన దేవుడు ఇచ్చిన ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి. మీ దగ్గర బుక్ ఉంటే చక్కగా రాసుకోండి. చాలా మనకు అవసరమైన మాటలని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. అందరూ బైబిల్ తీయండి. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51:14 వచనాన్ని చదువుకుందాం. పొంగబడిన వారు త్వరగా విడుదల పొందును, అతను గోతులకు పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. చాలమ్మా, అందరూ చెప్పండి. అందరూ పొంగబడిన వారు
త్వరగా విడుదల పొందును. అందరు చెప్పాల. కృంగబడిన వారు, గట్టిగా, కృంగబడిన వారు త్వరగా విడుదల పొందే రోజు ఈరోజు. ఎవరైనా పట్టలేకపోతే పక్కోడు కొట్టి కొట్టించాడు. ఈరోజు మన అంశం పేరు కృంగబడిన వారు త్వరగా విడుదల పొందే రోజు. దేవుని స్తోత్రం. ఈ ఆన్లైన్ ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట. ఏ విషయంలో కృంగిపోయాము, అప్పులు, బాధలు, కష్టాలు, అత్తింటోళ్ళతో, పుట్టింటోళ్ళతో, పక్కింటోళ్ళతో, అత్తతో, కోడలతో, నానా రోగాలతో, దేనితో కృంగిపోయామో కృంగబడిన మనము త్వరగా విడుదల పొందే రోజు ఈరోజు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ, కృంగిపోయిన వారందరినీ, జాతి, కుల, మత భేదం లేకుండా అందరిని కూడా దేవుడు విడుదల చేసి గొప్ప కార్యం జరిగించే రోజు ఈరోజు. దీనికి ఒక అద్భుతమైన మాట చెప్తా. ఆయన గురించి గుర్తొస్తుంది, చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు 17. మొదటి సమూయేలు 17:32 నుంచి. మొదటి సమూయేలు 17:32. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగవద్దు. నాతో చెప్పండి అందరూ. ఈ ఫిలిష్తీయుడైన అజయ్ మంచోడు పాప. ఈ ఫిలిష్తీయుడైన గొలియాతుని బట్టి ఎవరి మనస్సు కృంగిపోవద్దు. ఈ మాట దావీదు ఇశ్రాయేలుతోనూ సౌలుతో అంటున్న మాటలు. యెషయా అని ఆయనకి 8 మంది కొడుకులు. 8 మంది కొడుకుల్లో 5 కొడుకులు ఆ దేశపు ప్రధాన ఫస్ట్ రాజు అయినటువంటి సౌలు రాజు దగ్గర సైనికులుగా చేరారు. 2 కొడుకులు అమ్మా నాన్న దగ్గర ఉన్నారు. లాస్టోడు దావీదు గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉన్నాడు. అతనికి ఎవరు భక్తి నెరపలేదు. తనగానే దేవుని యొక్క ఆత్మ నింపబడిన వాడు. అతను ఫస్ట్ రాసుకున్న పాటే 23వ కీర్తన. అది ఫస్ట్ రావాలి, కానీ 23 కలిపింది. యెహోవా నా కాపరి, మా అమ్మ నాన్న నాకు గొర్రెలకి కాపరిగా చేశారు. నేనేమో గొర్రెలు కాపరిని, నాకేమో దేవుడే కాపరి. చెప్పండి. నేనేమో గొర్రెలు, నా దేవుడు నాకు కాపరి. కాపరి అనండి. కంటికి, మన కంటికి కాపరి ఎవరు? మన కంటికి చూడటానికి కాపరి ఒకటి ఉంది, కన్నురెప్పలు. అవి లేకపోతే అయిపోతాం మనం. ఈ మందిరంలో ఉన్నాం మనం. వానకి, వర్షానికి, ఎండకి ఏది కాపరి? రేకులు కాపరి. యేసు నామములో త్వరలో రేకులు లెగిసిపోను కాక. ఈ రేకుల స్థానంలో అద్భుతంగా శ్లాబ్ వచ్చును గాక. ఈ మొత్తం మందిరమును గాక. నలుదిక్కుల దేవుడు వ్యాపించును గాక. మన జుట్టుకి ఈ తలకాయ కోడిగుండు కనపడకుండా ఎండకి, వానకి జుట్టు కాపరి. మన లోన అవయవాలు, గుండె, కాలేయం, లోన పేగులు కనపడకుండా శర్మాన్ని దేవుడు ఏం చేశాడు? కాపరిగా పెట్టాడు. శర్మే లేకపోతే ప్రతి ఒక్కరు లోనను ఎన్ని బయట కనపడుతుంటాయి. అట్ట ఎవడన్నా కానీ మనకు కనపడితే మనం ఉంటామా? అడ్రపడిపోతాం. కాబట్టి కాపరి. అలాగే దావీదు తన ప్రాణం పోయే వరకు దేవుణ్ణి తన కాపరిగా పెట్టుకున్నాడు. కాబట్టి మంచి కాపరి. అతను ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. పాటలు పాడుకుంటూ
ప్రభువును స్తుతించేవాడు. పచ్చిక గల సోట్ల ఆయని నన్ను పరుండజేయును. మనం పడుతున్నారు. ఆకాశ పక్షులు అట్ట చూస్తూ ఉన్నాయి, భూమి జంతువులు చప్పలు కొడుతూ ఉన్నాయి. అంత అద్భుతమైన కంఠస్వరాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలా దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. సరే, ఆ దావీదు అడవుల్లో అలా పాటలు పాడుతూ దేవుడు స్తుతిస్తుండగా ఈరోజు పని జరిగింది. ఇశ్రాయేలు దేశం మీదకి ప్రథమ రాజైన ఫస్ట్ రాజైన సౌలు రాజు మీదకి, ఇశ్రాయేలు దేశం మీదకి ఫిలిష్తీయులని అనబడిన శత్రువులు యుద్ధానికి వస్తారు. వాళ్ళు పెద్దవాడు, అజానుబాహుడు, వాళ్ళ నాయకుడైన గొలియాతు అనండి, గట్టిగా అరవండి అమ్మ. గొలియాతు అనేవాడు 10 అడుగులు ఎత్తున్నాడు. ఎన్ని అడుగులు? వాడి తలకాయే ఆ బాక్స్ అంత ఉంది, స్పీకర్ బాక్స్ ఉంది. వాడి కత్తి చాలా భయంకరంగా ఉంది. 4 మనుషులు మోతున్నారు. అంత భయంకరుడు. వాడి ముఖం చూస్తే భయం వేసిపోతుంది. చిన్నతనం నుంచి యుద్ధం నేర్చిన వాడు. కరాటి బాగా నేర్చుకున్నాడు. కత్తి సాధనం, కర్ర సాధనం బాగా నేర్చుకున్నాడు. గుద్దితే చచ్చిపోతున్నారు. అంత భయంకరుడు, మాటకారి. చెప్పండి, ఏం కారి? యుద్ధ నేర్పరి, అన్నిట్లో ఆర్జీవున్నాడు. ఆడు పిలుస్తున్నాడు, రే ఇశ్రాయేలురా, మీకు దమ్ము రండిరా, నన్ను ఒకరిని జయించండిరా, లేదా మిమ్మల్ని సంచేతం రమ్మంటున్నాడు. గొలియాతు మోకము, గొలియాతు మాటలు విన్న ఆ సౌలు రాజుకి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. ఏ జ్వరం? మలేరియా జ్వరం వచ్చేసింది. నీరసం వచ్చేసింది. మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం వచ్చి ఆ రెండింటితో కలిసి మూడోది దెయ్యం పట్టింది. ఎవరికి? సౌలు రాజుకి. అనండి, ఎన్ని జ్వరాలు వచ్చింది? టైఫాయిడ్, మలేరియా వచ్చి దాంతో పాటు దెయ్యం కూడా పట్టేసింది. ఈ వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకుని ఇంట్లో కూడా తెలుస్తున్నాడు. దేశపు రాజుకి దెయ్యం పట్టింది అనండమ్మా. దేశ రాజుకి దెయ్యం పడితే దేశం బాగుంటుందా? దేశ రాజుకే దెయ్యం పట్టింది. రాజుగారికి దెయ్యం పడితే ఆ రాజ్య ప్రజలు బాగుంటారా? చెప్పండి అమ్మా. ఇంట్లో భర్తకి దెయ్యం పట్టింది, భార్య పిల్లలు బాగుంటారా? రాత్రులు భర్త నిద్రపోయేటప్పుడు అన్నాడు అనుకో, భార్య ఉంటుందా పారిపోద్దా? పిల్లలు ఉంటారు పారిపోతారా? అదే టైంలో భర్త కాకుండా భార్యకి దెయ్యం పెడితే, భార్యకి దెయ్యం పెట్టి రాత్రిపూట అన్ననుకో, భర్త ఉంటాడా? కుటుంబాలు బాగో, దెయ్యం పడితే దేశపు రాజుకి కానీ, ఇంట్లో భర్తకు కానీ, ఇంట్లో భార్యకి కానీ దెయ్యం పడితే మాత్రం ఆ ఇల్లు గలిబిలిగా ఉండదు, ప్రశాంతంగా ఉండదు, పిల్లలు బాగోరు, కుటుంబం బాగోదు. అలాగా ఆ దేశపు రాజుకు దెయ్యం పడేసరికి దేశమంతా అల్లకల్లం అయిపోయింది. మన రాజుకు దెయ్యం పడుతుందంట, మన రాజుకు దెయ్యం పడుతుంది, వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు కొంతమంది అధికారులు ఆలోచించి, రాజుగారి దెయ్యం పోవాలంటే ఒక పరిశుద్ధాత్మ దేవుని వరము కలిగిన వాడు వస్తే, ఆయన పాటలు పడితే వీళ్ళు దెయ్యం పారిపోద్దని ఆలోచించి దేవుని ఆత్మ కలిగిన వాని కోసం ఎదుగుతున్నారు. ఇద్దరు సైనికులు దావీదు ఎదురు ఉన్నాడు, అదిలోంచారు ఆ గుర్రం వెళ్తా ఉన్నారు. అప్పుడు దావీదు అదిలోంచి పాడబడుతున్నాడు, కొండలలో లోయలలో దేవునికి స్తోత్రం. దావీదు పాటలు పాడుతుంటే ఆకాశ పక్షులు, భూమి జంతువులు అలా చూస్తా ఉన్నాయి. ఆ గుర్రాలు వస్తున్నటువంటి సైనికులు గుర్రాలు ఆగిపోయి దావీదు పాటని అలా ఆగిపోయాయి అంట. సైనికులు దిగి, అబ్బాయి నువ్వు ఎవరు తాలూకా? యెషయా కొడుకునండి. వెంటనే దావీదుని తీసుకొని రాజుని తీసుకెళ్తారు. ఆ దేశపు రాజు అయిన సౌలుకి దెయ్యం పడితే అక్కడ తీసుకెళ్తారు. అక్కడ దావీదు వీణ వాయిస్తూ పాట పాడుతుంటే సౌలులో ఉన్న దెయ్యం పారిపోతుంది. దేవునికి స్తోత్రం. సపడబడండి. దావీదు పాటలు పాడితే దెయ్యాలు పారిపోయి. దేవునికి స్తోత్రం. కొంతమంది పాటలు పాడితే దెయ్యాలు పారిపోతాయి, కొంతమంది పాడితే
రా వస్తుంటాయి. ఈ రాత్రి ఆన్లైన్ ప్రార్థనలో, ఈ సంపూర్ణ ప్రార్థనలో మనం పాటలు పడితే మనలో దెయ్యం, మన ఇంట్లో దెయ్యం, పక్కింట్లో దెయ్యం, అత్తింట్లో దెయ్యం, పుట్టింట్లో దెయ్యం, అన్ని దెయ్యాలు కూడా యేసునామములో బయటికి పోవుగాక. పరిశుద్ధాత్మవరంతో దావీదు పాట పడుతున్నాడు. ఆ పాటను చూసి దెయ్యాలు పారిపోయాను, సౌలు దెయ్యం పారిపోతాను. అప్పుడు అదే టైంలో అన్నం చూడటానికి దావీదు సైన్యంలో వెళ్తాడు. ఆ టైంలోని ఆ ఫిలిష్తీయుడు గోలి కలుస్తాడు. రే ఇశ్రాయేలు రండిరా, నేను తేల్చేస్తాను అంటాడు. అప్పుడు ఆయన మాట్లాడినటువంటి అక్కడ దావీదు గొలియాతు మాటలిని అప్పుడు ఇశ్రాయేలుతోనూ ఇశ్రాయేలు భయపడిపోతారు. రాజుగారికి టైపర్జరం వచ్చి మళ్ళీ దెయ్యం పెట్టి పారిపోతే సైనికులు భయపడరా? వాళ్ళ మనసులో కృంగిపోయి వాళ్ళందరినీ గమనించారు దావీదు. అందరూ కృంగిపోయి ఉన్నారు. అప్పుడు దావీదు అంటాడు, మనం చదువుకున్నమాట ఏమంటాడు? ఈ ఫిలిష్తీయుల గొలియాతును బట్టి మీ మనసులు కృంగిపోవద్దు. ఇది 17:32, మొదటి సమయంలో 17:32. ఈ ఫిలిష్తీయుల గొలియాతును బట్టి మీ మనసులో, అది దేవుని స్తోత్రం. అమ్మా, ఈ రాత్రికి వచ్చిన బిడ్డలారా, మనకు వచ్చిన బాధను బట్టి గొలియాత్ అంటే అప్పులు, గొలియాత్ అప్పులు, గొలియాతులంటే అప్పులు, గొలియాతులంటే రోగాలు, మూడు రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీరు, భయంకర సమస్యలు, ఇవన్నీ కూడా వీటిని బట్టి వాటిని చూసి మన మనసులో కృంగిపోవద్దు. దేవుని స్తోత్రం. కృంగిపోయామా? కృంగిపోతున్నారా? దావీదు అన్నాడు కృంగిపోవద్దు, కారణం దేవుడే గొప్ప కార్యం చేయనుగాక. మీరేమన్నా కృంగిపోయి ఉన్నారేమో? ఏ ఊరి నుంచి వచ్చావు? ఏ ప్రాంతం నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? అమ్మ బిడ్డ, ఏ రకంగా వచ్చావు? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. దేవుని విషయం మీద కృంగిపోతే ప్రభు మాట్లాడుతున్న ఈ మధ్య ఈ ఆరాధనలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి నెల ఆన్లైన్ జరుగుతుంది. కానీ ఈరోజు ఆన్లైన్ ఒక స్పెషల్ ఆన్లైన్ ఇది. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి యేసయ్య రాకడ వరకు ఈ ఆన్లైన్ జరుగునుగాక. ప్రతి నెలలో ఏ కృంగిపోయి వచ్చామో వచ్చే నెలలో అయ్యా మేము పోయినసారి వచ్చాము, కృంగిపోవడం దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడు మన కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తాడని గొప్ప సాక్ష్యం వీళ్ళ నుంచి బయలువెళ్ళును గాక. కృంగిపోయిన వాళ్ళందరినీ దేవుడు ఇక్కడ రప్పించును గాక. కృంగిపోయి బాధపడుతున్నారు. దావీదు అన్నాడు కృంగిపోవద్దు, బాధపడద్దు. రాజా, నాకు ఒక అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఆ గొలియాతుని చేసేస్తాను అంటాడు. సౌలు అంటాడు, అయ్యా నువ్వు చిన్నోడివి, బొడ్డోడివి, నువ్వు చూస్తే 5 అడుగులు ఉన్నావు, 6 చూస్తే 10 అడుగులు ఉన్నాడు. ఈ చిన్నతనం నుంచి యుద్ధం బాగా నేర్చినవాడు, మాటకారి. ఆడు మాట్లాడితేనే భయపడిపోతున్నాడు. ఆడు మాటలో 6 తేలినోడే, యుద్ధంలో 6 తేలినోడు, అన్నిట్లో 6 తేలినోడు. వాడు ఒక్క దెబ్బ కొడుతుడు పైకి లాగో. మా బాబు కాదు వద్దంటాడు, లేదు వెళ్తానంటాడు. సరే వెళ్తావా? అది ఒక కత్తి తీసుకో, ఆ డాలు తీసుకుంటాడు. దావీదు అంటాడు నాకు కత్తి వద్దు, డాలు వద్దు. మరి ఎట్టాడుతావు? ఎక్కడికి వెళ్ళి కత్తి లేకుండా ఎట్టాడుతావు? సౌలు, రాజా యుద్ధము నాదైతే భయపడతాను, యుద్ధము నాది కాదు.
యుద్ధం మనసైతే భయపడాల, మన పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నాడు? దేవుడు యుద్ధం చేయనుగాక. ఖచ్చితంగా చేస్తాడు ఆయన. వెళ్ళాడు. సరే, సౌలు ఒక్క మాట బాగా గమనించండి, మీరు చాలా మీకు అర్థం చెప్తాను, బాగా జరుగుతానండి. సౌలు దావీదు నమ్మాడు. దావీదు అంటాడు, నేను అడవిలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే సింహాల్ని సీల్ చేశాను, ఎలుకమంటిని ఒక గుద్దిగా చచ్చింది. అది సింహాల్ని ఒక గుద్ద సింహం పడిపోయింది, ఎలుకమంటిని పాటు మొహం పడిపోయింది, అన్ని పడిపోయింది. అలాగ దేవుడు నన్ను తప్పించాడు, ఈ గొలియాత్ అంతా అలాగా అని చెప్పి సౌలు దావీదును పూర్తిగా నమ్మి యుద్ధానికి వెళ్ళమంటాడు. మీకు ఇప్పుడు చిన్న మాట చెప్తా. దావీదు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? చూసారా? దావీదు ఒక్కడ ఓడిపోతే ఇశ్రాయేలు జనమంతా కూడా. సరే, సౌలు దావీదు నమ్మాడు. 37 వచ్చిన భలే చక్కగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, 37 వచ్చింది. సింహం యొక్క బలము నుండి, ఎలుగు వంటి బలము నుండి నన్ను రక్షించిన ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపిస్తాడు రాజా. అందుకు సౌలు అన్నాడు దావీదుని, పో, యెహోవా నీకు తోడుగాక. దావీదు, నువ్వు ఓడిపోయావా? ఇశ్రాయేలు మొత్తం ఓడిపోయినట్టే. అది గుర్తుంచుకో. నువ్వు చిన్నోడివి, బొడ్డోడివి, యుద్ధం రాదు, ఫైటింగ్ రాదు, కరాటే రాదు, ఏమి నీకు రాదు, ఏమి నీకు రాదు. నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఓడావా, నువ్వు అంతా ఓడిపోయినట్టే. అది గుర్తుంచుకో అన్నాడు. రాజా, యుద్ధము నాదైతే భయపడతా, యుద్ధము నాది కాదు, నా పక్షము గుండి దేవుడు యుద్ధం చేస్తాడు. వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. పరిగెత్తుకుంటున్నారు. బయట సప్పలు కొడుతున్నారు, లోన వాళ్ళు నాకెళ్ళి అరవతున్నారు. దేవునికి స్తోత్రం. యుద్ధం అసలు వెళ్ళాడు. వెళ్ళిన ఒక డాలు లేదు, కత్తి లేదు. ఎట్ట కొడతాడండి ఆయన్ని? ఎట్ట కొడతావు? ఆ ఖర్చు ఎంత ఉందో? ఇక్కడ నుంచి ఆ రోడ్ అంత అవుతుంది కత్తి. నువ్వు ఎట్ట కొడతావా? ఆ గొలియాతు అన్నాడు, ఒరే దావీదు, నువ్వు ఎంత లేవు, నన్ను కొడుతున్నావా? నేను కుక్కన కొన్నావరా? నేను నక్కన కొన్నావరా? నేను పందుకొక్కున కొన్నావరా? రారా, నిన్ను కాకులకి ఎదురుగతా అంటున్నాడు. దావీదు ఏమన్నా ఒకటి అన్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము తనకున్న చిన్న ఆయుధం పొడుసులు తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు కూడా అద్భుతమైన ప్రసంగం ఉంది. ప్రభు చిత్తమైతే దేవుడు అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో 5 రాళ్ళ గురించి చెప్తానే. ఏది మన అలాగే ప్రార్థన పడుతుంటా చెప్తుంటా. 5 రాళ్ళు, 5 రాళ్ళు పేరు చెప్తున్నా. ఆశ్చర్యకరుడు అనండి, ఆలోచనకర్త, నిశ్చయ తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుని రాయిని ఒడిలో పెట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు, తిప్పాడు. బలో కృష్ణరాజుకే, ఏది కాదు, అందరు జయనండి. బలో కృష్ణరాజుకే, గట్టిగా బలో కృష్ణరాజుకే. ఈ రోజున జయ చెప్పబోతున్నాం. దేవునికి స్తోత్రం. గొలియాతు లాంటి అప్పులు, గొలియాతు లాంటి మరణాలు, గొలియాతు లాంటి భయంకర శోధనలు ఒక్క రాయితో, ఆ రాయే బండ, ఆ బండే క్రీస్తు, ఆ రాయి సరిగ్గిపోయి ఆ గొలియాతు నొసటిలో బొట్టు పెట్టింది. ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోయింది. గొలియాతు కనీసం అమ్లా. ఎప్పుడన్నా తేలు కుట్టినోళ్ళు చేతులు ఎత్తండి, తేలు కుట్టినోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క అజీని కుట్టిందా? సంఘం అంతా తరపున ఒక్క అజీ కుట్టించుకుంది. తేలు కుట్టిన ఒక్క భక్తుడు మా అజయ్. ఇంకా మమ్మల్ని తేలు కొట్టలేదు అన్నోడు చేతులు ఎత్తండి. ఇప్పుడే తీసుకొస్తా తేలు. నేను తేలు కుట్టిన వాళ్ళు నొప్పి ఉండదా అజయ్? అది మామూలు నొప్పి కదండి. తేలు గుట్టును ఎవరైనా ఒక దెబ్బ కొడితే అమ్మ గట్టి గడుగు సరుస్తారు. తేలు గుడితే అడుపులు రావు, మూలు వచ్చింది 24 గంటలు గాజర్ సిద్ధే అలా మూలు వస్తాయండి. అలాగా అని ఒక దెబ్బ ఇక్కడి పడిపోయాడు. దావిది పరిగెత్తుకుంటుంది, గొలియాతు కత్తిని తీసుకొని ఎవరి గోతులో వాళ్ళెత్తన్నట్టు ఆ కత్తి తీసుకెళ్ళి గొలియాతుని మెడ పెట్టి ఒక్క దెబ్బ, బలో దావికే తలకాయ
నుంచి మెడకాయ వేరు, అదే మెడకాయ తలకాయ వేరైపోయింది. ఆ తలకాయ ఆ బాక్స్ అంత ఉంది. అంత తలకాయని దాయుడు పైకెత్తి గొప్ప జైలు దొరికిచ్చాడు. దేవుని స్తోత్రం. మన ముందు గుజరాత్ లాంటి మరణాలు, బాధలు, కష్టాలు, కన్నీరు, వ్యాధులు ఉంటే అవన్నీ భక్తులారా, గొలియాతు లాంటి సమస్యను దేవుడే తొలగించేశాడు. దేవునికి స్తోత్రం. గొలియాతును చూసి ఇశ్రాయేలీయులు, ఆ దేశపు రాజు, వాళ్ళ హృదయాలు కృంగిపోయి చెప్పండి, వాళ్ళ హృదయాలు. గొలియాతు గొలియాతు అనుకునేవాడు, నా అంత గొప్పోడి ప్రపంచం ఎవడు, నేను గట్టిగా చెప్పండి లేడనండి. నా అంత గొప్పడు ఎవడు ఒక లోకంలో, నా అంత యుద్ధ వీరుడు ఎవడు, నా అంత గొప్ప ప్రసంగికుడు ఎవడు. ఈ మధ్య కొందరు యూట్యూబ్లు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే నేనే ప్రసంగికుడిని, ఇంకా ఎవడికి ఒక్కడికి ప్రసంగం రాదంట. ఆడొక్కడి చెప్పాడు వాక్యం, ఇంకెవ్వరికి రాదు రాదు అని కొందరు అంటున్నారు. చెప్పుకుంటాం అది ఎవరికి రాదు, నాకొక్కడికి నేనే నేనే అనుకున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు వాడు చేస్తాడు. ఎవరి నుంచి భయపడక్కర్లేదు. గొలియాతు లాంటి సమస్యలు, గొలియాతు లాంటి అప్పులు, గొలియాతు లాంటి భయంకర మాటలు చూసి చాలా మంది కృంగిపోతున్నారంట. నువ్వు దేని వల్ల కృంగిపోతున్నావమ్మా? అమ్మా, దేని వల్ల కృంగిపోతున్నావు? అయ్యా, మనం పైకి అలా వచ్చాం కానీ చాలా విషయాల్లో కృంగిపోయి ఉన్నాం. పైకి చెప్పలేకపోతున్నాం కానీ అనేక విషయాల్లో కృంగిపోయి ఉన్నాం. కృంగిన వారిని త్వరగా విడుదల చేసి రోజు ఈ ఆల్ నైట్ ప్రార్థన, ప్రతి ఆల్ నైట్ ప్రార్థన రండి. కృంగిన వారిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఒక అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. కీర్తన 145 కీర్తన, చాలా అద్భుతమైన చూడండి. కీర్తన 145 14 శరణం, చాలా బాగుంటుంది చూడండి. 145 14 వచ్చిన, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని. దేవునికి స్తోత్రం. చెప్పండి, పడిపోయిన వారిని. చెప్పండి అమ్మా, పడిపోయిన వారిని. దేంట్లో పడిపోయావమ్మా? మీ కోళ్ళ కొడితే పడిపోయావా? మీ అత్త బుద్ధితే పడిపోయావా? ఆ పడిపోవడం కాదు ఇది. సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, కుటుంబంలో, ఆర్థికంగా అప్పుల్లో పడిపోయావా? పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు మన దేవుడు. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మన దేవుడు. దేనిలో కృంగిపోయారు? నేను ఎంత గొప్ప సేవకుడిని, 40 సంవత్సరాలుగా భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సేవ చేసుకుంటూ దిక్కు మొక్కలను గతిలేదు. నన్ను 40 సంవత్సరాలుగా భయంకరమైన విగ్రహార్థికుని, భయంకరమైన అసలు ఒక గిరిజనుని. భారతదేశ చరిత్రలో గిరిజనులు దేవుని నమ్మకాలు, నేను నమ్ముకున్న కొత్తలు ఫస్ట్ గిరిజనులు ఫస్ట్ నమ్ముకున్నాను నేనే. నా ద్వారా నా కుటుంబం రక్షించుకున్నాను. చాలా కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను. దేవుని సేవలోకి వచ్చాను. అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తూ అలాగలాగా దేవుని కృపలో ముందుకు సాగుతుంది. ఏదో దేవుడు నాకు ఇచ్చిందే. నేను గొప్పవాడిని ఎక్కడ చెప్పుకోలేదు. ఏ సభల్లో ఎగిరెగిరి నేనే ప్రసంగికుడిని, నేనే గొప్పవాడిని ఎప్పుడు చెప్పుకోలేదు. దేవుడు నాకు ఇచ్చింది ఏదో 4 పాటలు, దేవుడు నాకు ఇచ్చింది మంచి ప్రసంగం, యేసు ఇచ్చిన వాక్యాలు,
ఏ చేసిన పాటలు పాడుకుంటూ అలా తిరుగుతున్నాను. ఆ టైపులో ఆ గిరిజనుడు ఎందుకు పనికిరా నన్ను దేవుడు చేపట్టుకుని లేపుతుంటే ఒకరిని పైకి లేపుతున్నా కొంతమంది చూసి వచ్చుకోలేదు. అవునా కాదా? కొంతమంది కళ్ళల్లో నీటిని పోసుకుంటారు, కొంతమంది బాగుంటే సార్, పచ్చకుంటే సార్, ఓడ్చుకోలేరు కొంతమంది. అలాంటి ఓడ్చుకోలేరు కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఈ లోపల ఎప్పుడో 40 ఏళ్ల క్రితం రాసిన పాట ఆ కోయి పాట. అదేదో నాకు అనుకూలంగా ఒక రచయితకి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆలోచనిస్తాడు. ఆ ప్రకారంగా నేను పాడుకున్నాను. కోయారే కోయి కోయి బామారే సన్నం అంటే అర్థం ఏంటంటే 10,000 మంది అందమైన అమ్మాయిల కంటే మహా అందగాడు సందమామకైన మచ్చ ఉందేమో కానీ ముడత మచ్చ కలంకం లేని నా యేసయ్యని బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాను. ఇలాగా పాడుకుంటే ఎవరు నా మీద కడుపుమండి ఏం చేశాడు తెలీదు, ట్రోల్ చేశాడు. అదే ట్రోల్ అయిపోయింది, గోల అయిపోయింది. జాతి లేదు, కులము లేదు, మతము లేదు, ఎవరికి వాళ్ళు మొక్కలు లేరు, పిల్లలు లేరు, ఆఖరికి ఐగారు మందరపడి అందరూ కూడా కోరి వాళ్ళు ఇస్తారు. సరే ఎట్లగొట్ట పాపం అయ్యో మేసలుగా పాటపడారులే, అన్ని కూడా పాడుకుంటున్నారు, దేవుడు చూపిస్తున్నారులే. వంగని ప్రతి మోకాలు యేసునామలో వంగిపో, స్తుతించిన ప్రతి నామక యేసునామలో. ఆ లిరిక్స్ అర్థం కాకపోయినా అర్థం కాలేదు కాబట్టి అన్ని పాడారు, అర్థమైతే పాడతారని అలాగే దేవుడు చూపించుకున్నారు. అది సంతోషించక ఆ పాట గురించి చాలా ట్రోల్ చేస్తే అదేం పాట, ఆరు బతుకులు ఆ పాట రాస్తాడా? నన్ను తిట్టినోడు ఎవడైనా ఆ పాట రాస్తాడా? అలాగ పాట పాడతాడా? అంత ఆ పాటని ఎక్కడ తీసుకుంటే ఆఖరికి సినిమాలో కూడా తీసుకెళ్ళిపోయింది. 18 సినిమాలు ఆపది వచ్చినాయి. దానికి ప్రత్యక్ష సాక్షి మీ అయ్యగారు. వాళ్ళందరూ మీ అయ్యగారు విమర్శారు, అయ్యగారే మాడుకున్నారు. దాంట్లో చాలా సినిమాలు అప్పుడు వచ్చినాయి. బాగా వెళ్ళి బావా ఏమింది అన్నాడు. వద్దులే బావా అనుకున్నాను. కానీ నా కోసం అలాంటి టైంలో చాలా కృంగిపోయాను, చాలా బాధపడ్డాను. ఎన్నో రకాలు ఎంతో మంది యూట్యూబ్లో నన్ను అనేకులు తిట్టారు. అట్లా అంటాడు, అసలు నా గురించి నాకు తెలీదు. నా సేవలో కనీసం ఒక పావలను చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు నన్ను తిడుతుంటే నా భార్య మా పాస్టమ్మ కుంగిపోయింది. నేనైతే ఒక 2 రోజులు ఏదో ఊరు బావా వరంగల్ అవతల ఒక మీటింగ్ వెళ్తే అక్కడ తీసుకెళ్ళి ప్రసంగం అయిపోయింది. ఇక ఆ గదిలో ఆ రూమ్లో ఉన్నాను. నేను ఎక్కడన్నా అర్థం కాదంటే మైండ్ పనిచేసలా, ఇటీవల అర్థం కావట్లేదు. శ్రోత పడిపోయాను, నీరసం అయిపోయాను. ఆఖరికి చెప్పాలంటే సూసైడ్ దగ్గర వెళ్ళిపోయింది నా పరిస్థితి. ఎందుకు ఇంకా బతకాలి? నేను ఇంత సేవ చేసి ఇలాంటి పోరం పోగలితే నమ్మించుకోవాలా? బైబిల్లో కరెక్ట్ నాకు ఇష్టమైన మాట ఏంటంటే అభిషేకించబడిన వారు, నిజంగా దేవుని చేత అభిషేకించబడిన వారు గద్దిస్తే అది మనకు మేలంట. బూతులు ఆడతా, తాగుబూతులు, తిరుగుబూతులు, అన్యాయస్తులు తిడుతుంటే అది చాలా బాధేసి కృంగిపోయాను. అలాంటి టైంలో ఇక ఎందుకు బతికేది? అలాంటి టైంలో ఇంకొక భయంకర ఆపద, ఒక స్థలం కొనుక్కొని చాలా ఇబ్బంది పడ్డాను. ఇలాంటి మొత్తం కలిగిపోయినాయి. సొంత ఇల్లు లేదు, పరిస్థితి అద్దెకి వెళ్ళిపోయాను. ఏమి చేయాలని తెలియని పరిస్థితిలో ఇక చెప్పాలంటే కృంగిపోయాను, బాగా కృంగిపోయాను. కృంగిపోవడం కూడా ఏడ్చేసాను. ఇంకా అయిపోయింది, ఇంకెందుకు బతికేది? అయ్యా ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను, ఇందుకే ఇలాగ వచ్చేసానంటయ్యా, ఎందుకు ఇలాగ అయిపోయా? నేను చాలా బాధపడుతూ చాలా కృంగిపోయిన ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచడానికి, కృంగిపోయే నన్ను లేవనెత్తి మళ్ళీ నిలబెట్టాకి ఈ మందిరాన్ని దేవుడు నాకు చూపించాడు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మీ అయ్యగారు అమ్మగారు నాకు పరిచయం. ఈ ప్రాంతాలు వచ్చాను. ఈ ఎన్ని చూసిన తర్వాత నేను ఫోన్ చేయాలి, అయ్యగారిని నాకు తెలీదు. అయ్యగారు నాకు ఫోన్ చేసి అయ్యా బాగున్నారా బావా అన్నాడు. వెంటనే స్వరం గుర్తుపెట్టా నేను. బాగున్నానయ్యా, కలుద్దాం మనం అన్నాడు. ఎందుకులే కలిసి. ఇంకోటి చెప్పనా, నేను ఆడు ఫోన్లు కూడా అట్లా ఏ ఫోన్ అయితే పెడుతున్నారు నన్ను.
అరే మీసాల గొర్రప్ప నువ్వు అట్ట అంటూ రా ఎట్ట తిడుతున్నారు, ఎందుకని ఎత్తలేదు. కానీ అయ్యగారి ఫోను అది నా చేతిలో ఉంది, ఎత్తకూడదు అనుకున్నాను, దేవుడే దాన్ని లిఫ్ట్ చేశాడు. దేవుని ఎత్తగాని బావా మీసాగర బాగున్నావు అన్నాడు. స్వరం గుర్తుపెట్టాను. బావగారు బాగున్నానయ్యా, ఒకసారి కలుద్దాం. కలిశాడు. రా బావని ఉన్నాను, దేవుడు నేను రా అని తీసుకొచ్చి ఇక్కడ నేను, నా భార్య, నా పిల్లలు వచ్చాం. ఖచ్చితంగా 3 ఆదివారాలు వచ్చాం. ఒక ఆన్లైన్ క్లాస్కి వచ్చాం, చిన్న సంఘం. మీరందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. ఆన్లైన్ ప్రార్థన అయిన తర్వాత 3 వారాలు వరుసగా కుటుంబం వచ్చాం. కృంగిపోయిన నన్ను, బలహీనమైన నన్ను యేసయ్య నిలబెట్టి మళ్ళీ ఇప్పుడు వాడుకుంటున్నాడు. ఇంత గొప్ప సేవ నేను ఈ లైవ్లో నేను చెప్తా ఉన్నాను. ఈ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసిన మందిరము. కృంగిపోయావా, బాధపడ్డావా, నేను బలహీన నుంచి బలపతుడు కొరకు దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ చాలా మంది దృష్టి చాలా చిన్న సంఘం కనపడవచ్చు, కాదు రాబోయే అద్భుతమైన సంఘం. మీకు చెప్పలేదు తెలియదు, ఇక్కడ వచ్చిన రోజుని దేవుడు నాకు చూపించాడు. ఆ రోజుల్లో మీకు చెప్పలేదు అద్భుతమైన వాక్యం. ఆదికాండం 20వ అధ్యాయంలో, ఆదికాండం 20వ అధ్యాయంలో 16వ వచనం చాలా శ్రేష్టమైన మాట దేవుడు చూపించాడు ఈ మందిరంలో. యాకోబు ఇద్దరు తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉందన్నాడు. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుడి మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుని పరలోకం చేరే దారి కూడా ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా, గట్టిగా నిశ్చయముగా యెహోవా యేసయ్య ఈ స్థలం అందున్నాడు. అందుకే నీ కృంగిపోయిన, బలహీనమైపోయిన నన్ను యేసయ్య పైకి లేపుతాడు. ప్రేమైన ఆత్మీయ కుమార్తె కుమారులారా, మీరు బలహీనమైపోయారా, ఇబ్బందులు పడ్డారా? ప్రతి నెల ఫస్ట్ రోజు 1వ తారీఖు, అది ఏ వారం కానీ ఆ వారం ఈ స్థలంలో ఆన్లైన్ ప్రార్థన జరగబోతుంది. జాతి కుల మత భేదం ఏ భేదం లేదు. కృంగిపోయి ఉన్నారా, బలహీనమైపోయారా, లేకపోతే దేవుడు సిద్ధపరిచాడు ఈ మందిరాన్ని. చూడటానికి చాలా మందికి చిన్న మందిలో కనపడచ్చు, కానీ ఈ మందిరంలో దైవజనులు అమ్మగారు ఎంత కలిగిచ్చి ప్రార్థన చేసి ఉంటారు, ఎంత ఏడ్చి ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక అద్భుతం మాట చూడండి, 142వ కీర్తన. చాలా అద్భుతం అన్నమాట అది. 142వ కీర్తన. చాలా కృంగిపోయాను, నా మొరగ సెవియొగ్గము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల నుండి నన్ను విడిపించము. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అమ్మ. దయచేసి మీరు చక్కగా రాసుకోండి, చాలా అద్భుతమైన మాట ఇది. నాకు అందరూ చెప్పండి, నేను. అమ్మాయి అనుకో చెప్పండి తల్లిలో, నేను చాలా బాగున్నాను, కృంగిపోయాను. కృంగిపోయాను చెప్పండి, చాలా కృంగిపోయాను. నా ప్రార్థనకు శివేగునైంది. నన్ను తరుమువారు, నన్ను తరిమేవారు నాకంటే బలవంతులు, వారి చేతుల నుంచి నన్ను తప్పించును. ఆ రోజు ఇదే వాక్యం మీద చేసి ఈ సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. అయ్యా, నేను చాలా కృంగిపోయానయ్యా, నన్ను తరిమేవారు నాకంటే బలవంతులు. మనల్ని ఎవరు తరుగుతున్నారు అమ్మా? అప్పులు జరుగుతున్నాయి, కష్టాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు, ఇరుకులు ఏమున్నా ఎన్ని జరుగుతున్నాయంట. అవి మనకంటే బలం కనబడుతున్నాయి. వాటి నుండి, వాడి చేతుల నుంచి నన్ను తప్పించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన మాట అండి. చెప్పండి, నేను చాలా కృంగిపోయాను. ఇది నిజమా కాదా? మీరు చెప్పండి. నేను వాక్కుంటున్నానా?
ఈ మాట మన అందరిదా ఆయన ఒక్కడిదేనా? చెప్పండి. నేను చాలా దేంట్లో కృంగిపోయావు? అది ఒకసారి ఆలోచించుకోండి. నేను కూడా చాలా కృంగిపోయాను. ఇక్కడికి వచ్చాను, బాగుపడ్డాను, దేవుని స్తోత్రం. అప్పుడు నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. అయ్యా యేసయ్యా, ఇక్కడ రాగానే ఒక చిన్న 2 బాక్సులు కనబడి, ఆ రోజు ఆన్లైన్ ప్రార్థనలో నేను గమనించాను. అప్పుడు దేవుడు నాకు 1,20,000 పెట్టి కొత్తగా ఏదో ఒక ఊరు మీటింగ్ వెళ్తే అక్కడ దేవుడు కార్యం చేస్తే 1,20,000 పెట్టి ఒక సౌండ్ సిస్టమ్ దేవుడు నాకు ఇచ్చాడు. నేను వెళ్ళే ప్రతి మీటింగ్కి నా కారు చూడండి, నా కారు పైన స్టాండ్ ఉండదు. ఆ స్టాండు మైక్ కోసం కొన్నాను. ఏం చేయమాట అలా ఎగేసి వెళ్తూ ఉండేవాడు. అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో సౌండ్ సిస్టమ్ ఉండదు, ఆ సౌండ్ సిస్టమ్ ఉపయోగించేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యా కృంగిపోయి నన్ను నువ్వు లేవనెత్తితే అయ్యా నాకున్న సౌండ్ ఇష్టాన్ని ఈ మందిరంగా ఇస్తానయ్యా అని చిన్న ముక్కుపడి చేసుకున్నాను. దేవుడు నన్ను చేయబట్టుకొని పైకి లేవనెత్తాడు, నన్ను బలపరిచాడు. మళ్ళీ అనేక ప్రాంతాలకు పిలుస్తున్నారు బాబు, దేవుని ఏవి గారు ఇక్కడ ఇంటర్వ్యూ చేశాడు. మేసాల గొప్ప ఎవరికైనా తప్పు చేసుకుంటే, ఏదైనా తప్పు చేసుకుంటే, ఎవరు పంపనని లేపేస్తే, ఏమన్నా దుర్మార్గం పని చేసి ఉంటే, ఎవరైనా అధ్యయనం చేసి ఉంటే, ఎవరైనా అప్పులు చేస్తుంటే రండి ఇక్కడ తీరుద్దాం అని అన్నాడు. మా అయ్యగారి మాట వినగానే ఒక్కరు కూడా నా జోలు రాదు, చాలామంది. కానీ కొంతమంది ఇప్పటికీ ఫోన్ చేసి ఆ మేసాల గురప్పని పిలవద్దు, మంచోడు కాదు, ఆడి సినిమాలోకి వెళ్ళిపోయాడు. నిజంగా నీ సినిమాలోకి వెళ్ళేవాడిని అయితే 18 సినిమాలు ఆఫర్లు వచ్చినాయి, నేను వెళ్ళలేదు. సావైన బతికైనా ఏసే కోసం. మీరు వీడియో చూడండి. నన్ను ఎంతోమంది విమర్శిస్తే ఆ విమర్శించిన వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ లిస్టు, వాళ్ళ పాపం లిస్టు నాకెన్నే వచ్చేసేది. నువ్వు కూడా తిట్టాలని, నువ్వు కూడా తిట్టని వాళ్ళు. కానీ నేను తిట్టలే. ఇప్పటికీ ఒక్క యూట్యూబ్లో కూడా ఎవరిని తిట్టలా, వారి కోసం ప్రార్థన చేశాను అంతే. దేవుని అయ్యా నన్ను తిట్టిన వాళ్ళందరినీ క్షమించాయని ప్రార్థన చేశాను. ఈ మధ్య ఇద్దరు నాకు ఫోన్ చేసి అయ్యా ఎవరో చెప్పిన మాటలేని అన్యాయంగా నేను తిట్టాం, నేను తిట్టగానే నా మూత ఒకరు పోయింది అని ఒకడు, ఇంకొకటి ఏమో ఏదో సమస్య పడిపోయాడంట, చాలా ఇబ్బంది పడిపోయామయ్యా. అయ్యా దైవజనుడా అన్యాయంగా నేను జోలికొచ్చాం, మమ్మల్ని క్షమించాయి అన్నాడు. చాలా నాకు దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాంటి ఎన్నొచ్చినా దేవుడు కనికరించాడు, లేవనెత్తాడు. ఇప్పుడు మళ్ళీ యేసయ్య నన్ను చేయబెట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే చేసుకున్న మొక్కుబడి వెంటనే చెల్లించాలని ప్రార్థన చేశాను. ఇంకో తీసుకున్న ఆ సౌండ్ తీసుకొచ్చి అయ్యగారు వచ్చారు, సౌండ్ ఇచ్చేసాను. ఈ రోజు రావడం మెయిన్ కారణం అంటే నా మొక్కుబడి నేను ఆ ప్రభుకి చెల్లించుకున్నాను. దేవునికి స్తోత్ర. ఈ మాట ఎందుకు చెప్పానంటే మీలో ఎవరికైనా బాధల్లో కష్టాల్లో కురుకుపోయి ఉంటే, ప్రభువా ఈ ఆల్నైట్ ప్రార్థనలో నేను ఈ విషయంలో కురుకుపోయాను, నన్ను కానీ లేవనెత్తితే, నాకు ఈ సమస్య పోతే ఈ మందిరానికి నేను సహాయం చేస్తాను, ఈ పరిసరికి నేను సహాయం చేస్తానని మీలో మీరు అనుకొని వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిసర నానాడికి అభివృద్ధులు గాక. సకల జనుల ప్రార్థనా మందిరం ఇదొకటే కాదు, ఆంధ్ర తెలంగాణలో భారతదేశంలో అనేక ప్రాంతాలు వ్యాపించునుగాక. అయ్యగారికి అమ్మగారు కొన్ని ప్రాంతాలు చూపించాడు, వెళ్తాం. నేను మీ అయ్యగారు తిరుగుతాం, అనేక ప్రాంతాలకు వెళ్తాం. కొన్ని సంఘాలు దేవుడు కట్టబోతున్నాడు, అనేక మంది సేవకులు తయారు చేయబోతున్నాడు. ఎందాడో అయ్యగారు చెప్పారు, వాళ్ళ కుమారులను దేవుడు వాడుకోబోతున్నాడు. అమ్మగారు అయ్యగారి కన్నీళ్ళు ప్రార్థన వ్యర్థంగా పోదు. మా అమ్మ చనిపోయింది, మా అమ్మ కన్నీళ్ళు ప్రార్థన సావలేదు. మా అమ్మ కన్నీళ్ళ ప్రార్థన ద్వారా దేవుడిని సేవకుడికి ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసులు కొంతమందిని సేవకులు తయారు చేయబోతున్నాడు. ఈ సకల జనుల ప్రార్థనా మందిరం, ఈ సంఘాలు ఇది ఒక్కటే ఉండాలా, అనేక రావాలా? చెప్పండి అమ్మా. అనేక వచ్చునుగాక, ఏర్పాటు జరుగునుగాక, అన్ని దేవుడు సిద్ధపరచునుగాక. రాబేలు జరుగుతుంది నాన్న. బాధలు బాపితివి నీవేనయ్యా,
కన్నీరు తుడిచితివి నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను నీ కౌగిలిలో నన్ను ఎన్ని రకాలుగా కుంగిపోయి ఉన్నామో మనం లేవనెత్తి అద్భుతమైన ఆల్ నైట్ సంపూర్ణ రాత్రి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది అయ్యా ఈ రాత్రి అంతా మెలుగుగా ఉండాలంటే ఏ రోగాలు వస్తాయో ఏ బాధలు వస్తాయో అని బాధపడుతున్నారా? ఎందుకు వచ్చాం అని బాధపడుతున్నారా? పైకి లేదు అన్న లోపల మాత్రం ఏదే అనుకున్నా లోపల మాత్రం కొద్దిగా ఉంటుంది. కానీ ఒకటి చెప్తున్నా, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 రోజులు శ్రేష్టమైన రోజులు రాబోతున్నాయి. మా చిన్నతనంలో మా సేవా పరిసరాలు ఈ రోజు ఎంత అభివృద్ధి అవడం కారణమే ఈ ఆల్ నైట్ ప్రార్థన. ఆల్ నైట్ ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు అన్ని లేటెస్ట్ మోడల్ వచ్చేసినాయి, కానీ ఏదో అరగంట 1 గంట చెల్లిపోతున్నారు. కానీ ఆ రోజుల్లో నా చిన్నతనంలో అమ్మ రాత్రి 7 గంటలకు వచ్చిన వాళ్ళు ఉదయం 6 గంటల దాకా దేవుని సందులో కన్నీరు కచ్చి ప్రాణేసి వెళ్ళేవాళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళ కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశ్రయించబడ్డారు. నీ కుటుంబం బలహీనమైపోయిందా? నీ కుటుంబం చితికిపోయిందా? నీ వ్యాపారం దెబ్బతిందా? నీ చేతి పనులు నీకు కదిలిచాట్లేదా? ఏ రకంగా నువ్వు కృంగిపోయి ఉన్నావో ఆ కృంగుదలన్నీ సేవా పరంగా కానీ ఇంకో రకం కానీ ఏ రకం కృంగిపోతే కృంగిన వారిని ఉద్ధరించేవాడు. దేవునికి స్తోత్రం. పడిన వారిని లేపే దేవుడు, అట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ మనసులు కృంగిపోవద్దు. కృంగిపోయి ఉన్నాం. ఎలాగ మన జీవితం, ఎలాగ మన బ్రతుకు, ఎలాగ సాగుతుంది ఈ జీవితం బాధపడుతున్నారా? నాకు చాలా ఇష్టమైన పాట ఏంటంటే, పాత డుక్కు పాటది, కానీ నాకు చాలా ఇష్టం పాటది. ఆ పాట ఏం తెలుసా? గాఢంధకారములో ఆమేన్.
ఈ పాటకి పాడేశాం, కానీ దీనికి అర్థం ఆ మహానుభావుడు ఎంత అద్భుతం రాశాడండి. గాఢాంధకారపు లోయ అనండి, కన్నీటి లోయ. 2 లోయలు అండి అక్కడ. ఎన్ని లోయలు? ఇవన్నీ భలే ఇష్టపడతాయి ఈ పాట. నేను గాఢాంధకారపు, గాఢంగా కనపడదే మనకి, చీకటి బ్రతికది. కన్నీటి, ఎంత బాధపడబట్టి మన కన్నీరు ఒక లోయలో పడి అంట. ఈ 2 గాఢాంధకారపు లోయలో, కన్నీటి లోయలో మన సావకుండా కృషించిపోనీయ. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట చదువుకొని 2 మాటలు చెప్తాను. మా చెప్పనా ముగించానా? అమ్మా అమ్మా ఎవరో ఒక మహాభక్తురాలు నా కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. తర్వాత చేద్దులమ్మా, కళ్ళు. చాలా అద్భుతమైన మాట, చాలా శ్రేష్టమైన మాట, మనకి మన కుటుంబాలకు కావాల్సిన అద్భుతమైన సందేశం. 2వ కొరింథీ, ఇది ప్రతి ఒక్కరు తీయాలి. విశ్వాసులు మీరు అందరూ తీయాలి. బైబిల్ లేకపోతే పక్క వాళ్ళు బైబిల్ చూడండి, చదువు లేకపోతే నా మోహం చూడండి. 2వ కొరింథీ 1వ అధ్యాయం 8 నుంచి. అది సహోదరులారా, మేము బ్రతుకుతామనే నమ్మకం లేక మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోయాము. చదువునా? మరియు అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాడు. చాలు 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 అమ్మ. చాలా మంచి మాట, శ్రేష్టమైన మాట, మనకు అర్థమయ్యే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ పౌలు మహానుభావుడు రాస్తున్నాడు. మా శ్రమలు ఎలాంటివి అంటే, వాళ్ళు సేవకులు సేవ చేస్తున్నారు. సేవకులకు కూడా శ్రమలు ఉన్నాయి. చెప్పండి, సేవకులకు కూడా. మీకే కాదమ్మా, అయ్యగారులకు కూడా శ్రమలు ఉన్నాయా లేవా? బాధలు ఉంటాయా లేవా? ఉండవా? కొందరు అంటారు మీకేం బాధలు, పాస్టర్లో మీకేం బాధ అనుకోండి. మీరు ఎవరి బాధలు ఉంటాయి. చాలు కూర్చో. మీడియానా? మరి ఇదేంటి? నా జీవితం ఫోటోలతో వీడియోలతో అసలు ఎలా జుట్టు బావ, నా జుట్టు బావా ఒకప్పుడు నా జుట్టు ఎలా ఉండేది, ఇక్కడ దాకా ఉండేది. అట్ట అయిపోయింది నా పరిస్థితి. వందాలమ్మా. నా జుట్టును చూసి చాలామంది నన్ను అనుసరించి ఆ జుట్లు పెంచుకునేవారు. ఇప్పుడు నన్ను చూసి ఒకరి ముందు అట్లా. అత్యధికమైన భారము అనండి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, భారమా కాదా? చదివించాలి, భారమా కాదా? చెప్పండి అమ్మ.
పెళ్ళి కాకపోతే ఒక బాధ, పెళ్ళైతే 100 బాధలు. పిల్లలు పుట్టకపోతే ఒక బాధ, పిల్లలు పుడితే 1000 బాధలు. అందుకే అదే పిల్లల్ని పెంచాలి, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, అల్లుళ్ళతో ఒక బాధ, కోడళ్ళతో ఒక బాధ. ఉన్నాయా లేవా? అత్యధికమైన భారం వల్ల మేము కృంగిపోయాము. అంతేకాదు నేను చనిపోతాం అనుకున్నాను. అతి గొప్ప మరణం నుండి దేవుడు మమ్మల్ని బతికించాడు. ఎలాంటి అత్యధికమైన భారం ఉన్నప్పటికీ నేను కూడా చచ్చిపోతాం అనుకున్నా. చెప్పా కదా మీకు, ఒక సేవకుండా అయ్యండి నేనే సూసైడ్ వరకు వెళ్ళానంటే ఎంత బాధ అనిపించుంటానో, ఎంత కృంగిపోయి ఉన్నానో మీరు జ్ఞాపకం చేసుకోండి. అది నా దేవుడు నాకు తెలుసు. కానీ ఏడ్చేసాను. వెంటనే నా భార్య గుర్తొచ్చింది. నాకేదైనా జరిగితే నా భార్యకి ఎవరు లేరు, ఉన్నా చనిపోతే నేను నాకు జరిగితే మాత్రం అత్తింటోళ్ళు కానీ పుట్టిన ఆమెను పట్టించుకుని ఎవరు లేరు. నాకు తెలిసి అది రోడ్డు పడిపోతుంది. సొంత ఇల్లు లేదు. కృంగిపోయాను, బాధపడ్డాను. అట్టి గొప్ప మరణం నుండి దేవుడు ఈ మందిరం వచ్చిన తర్వాత, ఆల్మైటీ ప్రార్థనలో పాల్గొన్న తర్వాత, అయ్యగారు అమ్మగారు మీరందరూ చిన్న చిన్న ప్రాణం చేయగానే దేవుడు మళ్ళీ నన్ను తిరిగి బ్రతికించుకున్నాడు. గుడివాడలో చిన్న ఇల్లు దేవుడు కట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు అమ్మగారు తొందరలో మీరు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మొన్నే స్లాబ్ అయిందమ్మా, స్లాబ్ జరిగిపోయింది. కొద్ది కాలంలో 2-3 నెలల్లో ఇల్లు అయ్యిద్ది. ఆ ఓపెనింగ్కి బావా చెల్లెమ్మ ఇక్కడున్న అందరినీ రాకపోయినా సరే తాతలో కానీ తాతలో ఎడ్ల పండినా సరే వాళ్ళు నేర్చు రావాలని కోరుకుంటున్నా. దానికి ముందు కారకుడు 2 ఉన్నారు. ఒకటి మా ప్రియమైన ఆనంద్, అజయ్. వాళ్ళిద్దరు వీళ్ళందరూ లాకరా కోరుకుంటున్నాను నేను. అమ్మా అంటే కృంగిపోయిన నన్ను దేవుడు ఎలా లేపాడు మీరు కళ్ళారా చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అత్యధిక భారాలు మనకు ఉంటాయి, దాన్ని కృంగిపోతుంటాం. కృంగిపోవద్దని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తారు తెలుసా? ఎందుకు ధైర్యంగా ఉన్నామంటే ఆల్మైటీ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాము. మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి యుద్ధం ఎవరిది? యెహోవాది. కాబట్టి దేవుడే మన పక్ష నుండి గొప్ప జయము కనుగరించును గాక. ఈ సమయంలో ప్రతి నెల మీకు ఒక పాట నేర్పిస్తాను నేను. ఏమా చెప్పండి, ప్రతి నెల మీకు ఒక పాట నేర్పిస్తాను. బావగారు ఈ మధ్య కొన్ని పాటలు రాస్తున్నారు. నేను కొంచెం ట్యూన్ చేసుకొని మనమే సకల జనుల మినిస్ట్రీ తరపున ఒక అద్భుతమైన పాటల బుక్ దేవుడు తయారు చేయను గాక. ఆ పాటలే మనం పాడుదాము గాక. ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలు వెళ్ళను గాక. కోయిన చిన్న పాట ఇతర దేశం వెళ్ళిపోయి వాళ్ళకి తెలుగు వాళ్ళకి నాకు ఫోన్ చేసి బ్రదర్ క్రీస్ దాస్ కోయికు అన్నాడు ఆయన. అలాగ మన పాటలు ప్రపంచం అంతా వెళ్ళును గాక. ఇప్పుడు మీకు ఒక పాట నేర్పిస్తానా? ఏమి డప్పులు కొట్టొద్దు, సప్పలు కొట్టొద్దు, నా మోహంగా చూడండి. నేను ముందు అరుస్తాను, నా వెనక మీరు అరవండి. ఈ పూట ఆ పాట మీరు నేర్చుకుందురుగాక. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, పౌలుకి చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. అయ్యా యేసయ్యా నాకేంటి బాధలంటే ప్రభు అంటాడు నా కృప నీకు. చెప్పండి, యేసయ్యా నీ కృప చాలును యేసు, నీ కృప చాలును ప్రభువా. చెప్పండి అమ్మా, నీ కృప చాలును యేసు, నీ కృప చాలును. మళ్ళీ నీ కృప చాలును యేసు, నీ కృప చాలును ప్రభువా. అనుక్షణం నీ ఆదరణ నాకు చాలయ్యా, అనుక్షణం నీ ఆదరణ నాకు చాలయ్యా. మళ్ళీ
అనుక్షణం నీ ఆదరణ నాకు నీ కృప చాలును యేసు, నీ కృప చాలును, నీ కృప చాలును యేసు, నీ కృప చాలును. ఈ మాట ఇప్పుడు నేను ఊరిని అంటాను, నా వెనక మీరు అన్నానే 4 సార్లు ఎగిరిగిరి పాడా నేను. మరి అంతవరకు నేను తెలియలేక చెప్పండి. నీ కృప చాలును యేసు, నీ కృప చాలును ప్రభువా. అందరూ నీ కృప చాలును యేసు, నీ కృప చాలును ప్రభువా. అనుక్షణం నీ ఆదరణ నాకు చాలయ్యా, అనుక్షణం నీ ఆదరణ నాకు చాలయ్యా. నిందలు మోపి నన్ను వెలివేసిన విడువలేదయ్యా, నిందలు మోపి నన్ను వెలివేసిన విడువలేదయ్యా. వేదనలో నీ ప్రేమ చూపి ఆదరించితివి, వేదనలో నీ ప్రేమ చూపి ఆదరించితివి, ఆనందమిచ్చితివి. నీ కృప చాలును యేసు, నీ కృప చాలును, అనుక్షణం నీ ఆదరణ నాకు చాలయ్యా, అనుక్షణం నీ ఆదరణ నాకు చాలయ్యా. శ్రమల పాలై కృంగిన వేళలో మరువలేదయ్యా, శ్రమల పాలై కృంగిన వేళలో మరువలేదయ్యా. శోధనలో నా చేయి పట్టి నన్ను నడిపితివి, శోధనలో నా చేయి పట్టి నన్ను నీ దరి చేర్చితివి. నీ కృప చాలును యేసు, నీ కృప చాలును, అనుక్షణం నీ ఆదరణ నాకు చాలయ్యా, అనుక్షణం నీ ఆదరణ నాకు చాలయ్యా. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. నా కొరకు, నా క్షేమం కొరకు ఈ ఆలనేడు ప్రార్థనలో గుడివాడలో కట్టబోతున్న ఇల్లు త్వరగా దేవుడు పూర్తి చేయనట్లు, విజయవాడలో స్థలంలో కొద్ది సమస్యలో ఉన్నాను. ఇప్పుడు ఆ ఇల్లంతా కూడా నేను గుడివాడలో అప్పులు తెచ్చి కట్టుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా డబ్బులు రావాల్సి ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు త్వరగా ఆ కార్యం చేయనట్లు అయ్యగారు, అమ్మగారు మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ, నేను రాగానే కన్న తండ్రి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి చాలా ప్రేమ చూసిన అయ్యగారికి, అమ్మగారికి, మీ అందరికీ వందనాలు చెప్పుకుంటే మాటలు ముగిస్తున్నా. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మనల్ని బలంగా వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచి శుభవర్తమానం దేవుడు తన దీన సేవకుని ద్వారా అందించినందుకు, అలానే ఒక నూతనమైన పాట మరి పాడి, నీ కృప చాలును యేసు, నీ కృప చాలును ప్రభువా అని ఎంత అద్భుతమైన కీర్తన. అంటే దైవజనులు ఎంత గాయపరచబడితే అలాంటి కీర్తనలు బయటకు వస్తాయో.
పాట అనేది అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చేది పాట. మొన్న నేను గుంటూరు నుంచి వస్తూ కారులో దేవుని ఎలాగైనా గొప్పగా స్తుతించాలి, స్తుతి స్తోత్రం అనే పదాలతో పాట రాయాలనుకొని ఇందాక నేను పాడిన పాట అలా రాసాము. బిడ్డలారా, మంచిది. ఇక్కడికి వచ్చాక దైవజనులు చాలా మార్పు. ఇప్పుడు నాకు దొరకట్లా, అంటే టైం ఇచ్చారు ఈరోజు, కానీ కలుసుకోవడానికి మా ఇద్దరు కుదరతల్లా. అందువల్ల అంత బిజీ అయిపోయారు. దేవుడు ఇంకా బలంగా వాడుకొనును గాక. రీసెంట్గా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం దైవజనులకు రాగానే షేర్ చేసుకున్నా. ఇలా ఉంది అని అంటే, చాలా అద్భుతమైన దర్శనం దేవుడు మీకు ఇచ్చింది. ఆ దర్శనంలో మనం బతికున్నంత కాలం ఇరువురు కలిసే సేవలో కొనసాగిపోదాం అన్నాడు. చాలా అద్భుతమైన మాట. చాలా థ్యాంక్స్ బాబు, నిజంగా నీకు థ్యాంక్స్. వచ్చి మా సంఘాన్ని బలపరిచాం. ఆయనకి ఏంటంటే దైవజనులకి నేను ఇలా కొద్దిగా ఉండటం ఇష్టం లేదు, చాలా గొప్పగా ఉండాలా అనుకుంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే మా క్షేమాన్ని కోరుకునే వాళ్ళు. ఈ మందిరం నిర్మాణం జరగక ముందుకు చిన్న పాక, ఆ పాక లాస్ట్ ప్రార్థన ఎవరిదంటే సేవకులదే. ఆ రోజు మంగళగిరి ప్రేయర్ ఏదో మీటింగ్కి వచ్చి ఒకసారి మీ మందిరం చూద్దాం పదబావా ఎల్లప్పా అని చెప్పండి వచ్చాడు. నువ్వేంది ఇంత చిన్న మందిరంలో చేయటం, దేవుడు కొత్త మందిరం ఇస్తాడు నీకు అని చెప్పి ఆ రోజు ప్రార్థన చేశారు. చేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీక్లో మందిరం పడేసే మనం ఈ మందిరం కట్టుకోగలిగాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే దైవజన్ నోటి నుంచి మాట, ఒక పెద్ద మందిరం దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు నాకు దర్శనం చూపించిన ఏం కనపడిద్ది అంటే, దీనికంటే ఇంకా చాలా పెద్దది, అంటే ప్లేస్ కూడా చాలా పెద్దది. ఆ ప్లేస్లో దేవుడు గొప్ప మందిరాన్ని నిర్మాణం చేయబోతున్నాడు. మీ అందరికి నేను చెప్పగలుగుతుంది ఒకటే, ఈ ఆన్లైన్కి వచ్చారు కదా, ఇప్పుడు మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఈ రోజు డేట్ మీ బైబిల్లో రాసుకోండి. దేవుడు ఏం చేస్తున్నాడో వచ్చే 1వ తారీఖుకి ఏం చేసి ఉంచాడు అనేది మీరు సాక్ష్య రూపంలో మాతో పంచుకోండి. మీకోసం వదలకుండా ప్రార్థన చేస్తాను. నేను, పాస్టర్ గారు, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. నూతనంగా ఎవరు వచ్చారో వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. నూతనంగా ఈ స్థలంలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ అవసరతలు, అక్కరతలు తీర్చబడలాగున, అదేవిధంగా ఈ వాక్యాన్ని వీక్షించిన దేవుని పిల్లల పక్షాన ప్రార్థన చేయబోతున్న చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. నిజమే, మీరు మొదట మాట్లాడిన మాట, మీరు మీ క్రియలను దిద్దుకొనుడి. మీ దైవజనుల ద్వారా మాట్లాడిన మాట, యుద్ధం యెహోవాదే. ప్రభువా, మేము కష్టంలో ఉన్నా, కన్నీళ్ళు ఉన్నా, కృంగిపోయి ఉన్నా, ఆదరించే దిక్కు మాకు లేకపోయినా మా దిక్కు నీవై మమ్మల్ని నడిపించుకోవడానికి స్తోత్రాలు. నూతనంగా ఈ స్థలమును అడుగుపెట్టిన ప్రతి బిడ్డపై నీ హస్తం ఉంచండి. ప్రతి బిడ్డపై నీ హస్తం ఉంచండి. వాక్యాన్ని వీక్షిస్తున్న వారిపై మీ హస్తం ఉంచండి. ఈ 1వ తారీఖు మొదలుకొని మరలా 1వ తారీఖు వచ్చేసరికి వారి జీవితంలో ఒక నూతనత్వం రావాలి. నూతనమైన రూపం ప్రభు వారికి ఏర్పడాలి. వారి జీవితంలో, వారి బ్రతుకు దినములలో ఏ కార్యము నూతనపరచబడాలని ఆశపడుతున్నారో, కష్టాల, కన్నీళ్ళ, వేదనల, బాధల, ఎన్ని రకాల సమస్యలు ఉన్నారో సమస్తం నూతనపరచబడి ఈ సాక్షులుగా ఉందురుగాక. ప్రభువాని బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాను. బలపరచండి, స్థిరపరచండి, బలమైన సాక్షులుగా నేను నడిపించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. మీకు ఆహ్వానం ఉంది. మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి, ప్రార్థనలో పోరాడదాం. అనుకున్నది సాధిద్దాం. సాధించేంత వరకు ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అదేవిధంగా దయచేసి మీరందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రతి నెల 1వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్. 1వ తారీఖు ఈ దినాల్లో ఆల్ నైట్ ప్రేయర్ అనగానే నిజంగా దైవజనులు నాకు చెప్పినట్టు 1/2 గంట, అర్ధగంట నుండి బాయ్ బాయ్ టాటా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిజమే, రాత్రి అంతా గోజాడితే ఓ అద్భుతం జరిగింది. యాకోబు గోజాడు, పోరాడాడు, జయాన్ని పొందుకున్నాడు. తెల్లారిపోతున్నాడు, పోనే అన్నాడు. తెల్లవారే అంతవరకు మనం పోరాడాలా, మనం సాధించాలా ప్రార్థనలోనే. దేనితో సాధించిన ప్రార్థనతో. అందుకని రండి, మీ పక్షాన మేము పోరాడతాం, మీ పక్షాన మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థనతో మనం విజయాన్ని సాధించుకుందాం. గాడ్ బ్లెస్ యు.